హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా. ఈరోజు వీడియోలో ఇలా పఫీ హ్యాండ్స్ వచ్చేలాగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. అలాగే హ్యాండ్కి కట్ వర్క్ వచ్చినప్పుడు శారీకి మ్యాచ్ అయ్యే క్లాత్ జాయింట్ చేసుకుని నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ ఇలా 4 ఫోల్డింగ్ల మీద వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్ల మీద వేసుకుని ఇలా నీట్గా చివర్లో ఇలా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చూసుకొని నీట్గా స్కేల్తో మార్క్ చేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకుని పావించ్ అన్నది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తాను కదా, పావించ్ అన్నది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇలా మనం పావించి ఖర్చు వదులుకున్నాం కదా, పైనుంచి పెట్టుకుని షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేయడానికి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో పాటు 10 ఇంచులు వచ్చింది కదా, అదే 10 ఇంచులు ఆపోజిట్లో కూడా ఇలా మార్క్ చేసేసుకుని స్కేల్తో లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం ఇలా హ్యాండ్ పెట్టేసుకొని లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకుని లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ రివర్స్ తిప్పేసుకుని బ్యాక్ పార్ట్లో హ్యాండ్ దగ్గర ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఇలా సైడ్ జాయింట్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 8 మీద 2 గీతలు అంటే 8.5. ఆర్మ్ రౌండ్ లూజు ఇలా 8వ నెంబర్ మీద వచ్చిందంటే మనం హ్యాండ్ డౌన్ 3.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో కూడా ఒక మార్క్ పెట్టేసుకొని మనం స్కేల్తో ఈ 2 లైన్లు టచ్ అయ్యేటట్టు ఇలా లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా మనం 8.5 ఇలా క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. మనకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో చూసుకుని 8.5 అక్కడ ఇలా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ 8.5 స్ట్రైట్గా ఇలాగా టేప్ పెట్టేసుకుని మన వైపుకి ఎంతైతే వచ్చిందో అందులో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత వచ్చినా సరే సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ షేప్ దగ్గర ఈ కార్నర్లో టేప్ ఇలా క్రాస్గా పెట్టుకుని మనకి ఆర్మ్ రౌండ్ లూజు 8వ నెంబర్ వచ్చినప్పుడు హ్యాండ్ కరువు కోసం ఇలా ఎల్ షేప్ దగ్గర నుంచి 1/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ పైన లోపల వైపుకి 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఈ 3 డాట్లు కలిసేటట్టు ఇలా కరువు స్కేల్తో కరువు తిప్పేసుకోవాలి. ఇలా కరువు తిప్పేసుకొని మళ్ళీ స్కేల్ రివర్స్లో పెట్టేసుకుని మళ్ళీ ఇంకో లైన్ అనేది గీసేసుకోవాలి. సరే, హ్యాండ్ కరువు పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పఫ్ కోసం మార్క్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ పైనుంచి 2 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. పఫ్ ఎక్కువ కావాలనుకుంటే 3-4 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకుని విత్ కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఇలా 2 ఇంచులకు మార్క్ చేసుకుని ఇలా ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. గీసేసుకుని ఇప్పుడు హ్యాండ్ పైనుంచి ఇలా ఈ లైన్లోకి అన్నది కరువు తిప్పేసుకోవాలి. ఇలా ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు మార్క్ చేసుకోవాలి. మనం ఇలా 3.5కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఆ 3.5 దగ్గర ఇలా టేప్ పెట్టేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంతైతే వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపుకి ఇలా 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 3 డాట్లు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ డౌన్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులకి ఖర్చు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం జాయింట్ పడుతుందండి, క్లాత్ సరిపోలేదు కదా, ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 డాట్లని ఇలా కలిపేసుకుంటూ స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో నీట్గా అదేవిధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా,
ఇది కూడా కట్ చేసేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేసుకోవచ్చు. నేను హ్యాండ్లోతో ఇక్కడ తీయట్లేదండి, హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. చూసారు కదండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది చూపిస్తాను. మనకి ఇక్కడ డబుల్ హ్యాండ్స్ వచ్చినాయి కదా, ఒక హ్యాండ్ అయితే పక్కకు తీసేసి ఒక దానిపైన అయితే చూపిస్తాను చూడండి. ఇలా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ విత్ వచ్చేసి 3 ఇంచుల కన్నా తీసుకున్నాను. తీసుకుని ఇలా లైనింగ్ పైన పెట్టేసి నీట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో స్టిచ్చింగ్ కోసం అక్కడికి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక వైపు చూడండి, ఇలా పై వైపు ఒక 1/2 ఇంచుకి లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ పైన స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ అయిన దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఈ క్లాత్ మనకి ఎంతైతే విత్ కనిపించాలనుకుంటున్నారో పైకి అక్కడికి ఇలా మార్క్ చేసేసుకోండి. నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు లైనింగ్కి పీస్ జాయింట్ చేసుకున్నాం కదండి, దీనిపైనే బ్లౌజ్ పీస్ వచ్చేటట్టు ఇది కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసి మధ్యలోకి డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ మనం లైనింగ్కి మార్క్ చేసుకున్న డాట్ ఒకే ప్లేస్లో వచ్చేటట్టు చూసుకుని మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద వచ్చేటట్టు ఇలా లూజ్ కుట్ అన్నది వేసుకుంటే కట్ వర్క్ దగ్గర కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్ అన్నది రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ఇలా మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దానిపైనే వచ్చేటట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్లా వచ్చింది కదా, మనం అక్కడ కూడా కుట్ అన్నది వేసేసుకుంటే ఎడ్జ్లో ఈ కట్స్ అన్నవి పైకి లేవకుండా ఉంటాయి. చూడండి, ఇలా నీట్గా పాదాన్ని ఇలా స్లోగా తిప్పుకుంటూ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాండ్ రివర్స్ చేసేసుకుని లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి చుట్టూ. లోపల కూడా చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో, మనకి ఎక్కడ క్లాత్ జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు, అంత నీట్గా వస్తుంది. ఇలా నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుని ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర నాకు కొంచెం క్లాత్ అన్నది పడుతుందండి, ఈ కట్ చేసుకున్న పీస్ నేను అక్కడ జాయింట్ చేసేస్తాను. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ అన్నది ఇలా పై వైపు తిప్పేసుకుని మనం పైపింగ్ చేసేసుకోవాలి. పైపింగ్ కోసం ఇలా 1.5 ఇంచ్ విత్ ఉండేటట్టు క్లాత్ తీసుకున్నాను, బ్లౌజ్ పీస్లోదే షైనింగ్ బాగుందని చెప్పి తీసుకున్నాను. చూసారా పైపింగ్ థ్రెడ్ ఇందులో పెడితే కనిపించేస్తుంది పైకి, అంటే చాలా పలుచుగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి గమ్తో లైనింగ్ జాయింట్ చేసేసి ఐరన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా జాయింట్ చేసేసుకొని చుట్టూ నీట్గా కట్ చేసేసుకుంటే మనకి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఒక సైడు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. డబల్ లేయర్ మీద కూడా చాలా నీట్గా వస్తుంది పైపింగ్. చూడండి, నేను నార్మల్ పాదం మీదే వేసి చూపిస్తాను. ఇలా హ్యాండ్ తీసేసుకుని ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకుని అది పై వైపు ఉండేటట్టు ఇలా స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని మనం కింద ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేటట్టు ఈ పై వైపును కూడా చూసుకుని కుట్ అన్నది వేసేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసింది పై వైపుకు ఉండేటట్టు పెట్టుకోండి, ఓకేనా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నీట్గా అడ్జస్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి, పైపింగ్ థ్రెడ్, అదైతేనే మనకి నీట్గా వస్తుంది. ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ ఈ విధంగా పెట్టేసుకుని ఈ ఖర్చు మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కుట్టు దగ్గరే పెట్టుకుని ఈ ఖర్చు మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో అంతా ఇలా పైకి తేలుతుంది. చూసారా, ఇలా తేలేటట్టు కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఈ కుట్టు దగ్గరే పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ ఖర్చు మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ టైట్గా పట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కుట్టు దగ్గరే రావాలన్నమాట మనకి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోండి, ఓకేనా. ఇలా చివరి వరకు మనం ఇలా నీట్గా సర్దుకుంటూ థ్రెడ్ అనేది సర్దుకుంటూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ అన్నది లోపల వైపు కూడా మనకు అంతే నీట్గా వస్తుంది. ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటే ఫోల్డ్ చేసుకుని సరిపోతుందండి. చూసారా
ఇలా పై వైపును కూడా పైపింగ్ అన్నది ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పప్పు కోసం మనం ముందుగానే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మన వైపుకి పై డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మన వైపుకి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ పై డాట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి పాదం వైపు పెట్టుకోవాలన్నమాట, ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా పాదం వైపు ఫ్రిల్ అన్నది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదండి పఫ్ హ్యాండ్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇలా స్కాలప్ వచ్చినప్పుడు ఈ విధంగా పైపింగ్ అన్నది వేసుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ అన్నది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఎవరు మిస్ కాకుండా ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.